హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే 1947 ప్రణయం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్తో అనుకుంటా అండి. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయింది. ఇప్పుడైతే ఆహా వాళ్ళు తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయలేదని డెప్త్ తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి, అది కూడా కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ కోసం మాత్రమే. సో టైటిల్ చూసాక మనకి ఏదైతే స్ట్రైక్ అయిందో దానికంటే తక్కువ స్టోరీతో అక్కడక్కడ కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ అలా తీసుకెళ్ళిపోయారు అంతే. సో మెయిన్గా ఈ మూవీకి టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అండి. ఫ్యామిలీ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు చూసే వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. నార్మల్గా థ్రిల్లర్స్, మాస్ మసాలా సినిమాలు చూసే వాళ్ళు ఈ మూవీ అయితే అవాయిడ్ చేయండి. సో నాకైతే జస్ట్ అలా వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇంక ఈ మూవీ ఫ్యామిలీ చూడొచ్చు అండి, ముందుగానే చెప్పాను కదా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అని. ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి వయసు అయిపోయిన ఇద్దరు ముసలి వాళ్ళు అప్పుడు ఆ టైంలో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఇద్దరు పిల్లల సైడ్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, సో అసలు వాళ్ళు ఎలా జీవించారు అన్నదే రెవెన్యూ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. గిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మధ్య వచ్చే లవ్ స్టోరీ అండి చాలా క్యూట్గా అనిపించింది. సో ఒక సాంగ్ ఉంటుందండి, ఆ సాంగ్లో అయితే ఊరు మొత్తం తిరుగుతారు, కారం ఎక్కువ వేసుకొని కూరలు వండుకోవడం కానీ, సో ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళడం కానీ, ఇదంతా చూస్తే మనకైతే కొద్దిగా పాతకాలంలో అనిపిస్తుంది. సో మోడర్న్ సెటర్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మన నాన్నలో వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళ పేరెంట్స్ అయితే కన్ఫర్మ్ గుర్తొస్తారు, అందుకే ఫ్యామిలీ సినిమా అని చెప్పాను. సో ఫైనల్గా నీకంటూ ఒక తోడు ఉంటుంది, ఒక తోడుని దేవుడు పంపిస్తాడని చెప్పే మెసేజ్ కూడా చాలా బాగుంది. ఇంకా లొకేషన్స్ అండి చాలా అంటే చాలా నేచురల్గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా మూవీకి చాలా పెద్ద పాజిటివ్ అయింది. ఇంకా బీజిఎం కూడా కొన్ని సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేసింది. కిమ్మిలో నెగిటివ్ సెక్షన్కి వస్తే స్టోరీ నేను ఇందాక చెప్పాను కదా అదేనండి, అది కూడా ఫస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత అన్ని కూడా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటే వీళ్ళైతే దాన్ని ట్రాక్ చేసుకుంటూ తీసుకెళ్తారు. మనకు ఆల్రెడీ తెలుసు కదా మలయాళం సినిమాలు అంటే ఒక సిచ్యువేషన్ తీసుకొని దాని సినిమాకి తీసేస్తారు. సో ఆ వేలోనే ఈ మూవీని కూడా చాలా ట్రాక్ చేసుకుంటూ తీసుకెళ్లారేమో అనిపించింది. ఇంకా లాస్ట్లో ఎలా అయినా వీళ్ళని ఏడిపించాలి కదా అన్నట్టు ఏదో ఎమోషనల్ ఎండింగ్ ఫోర్సింగ్గా పెట్టినట్టు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా స్లోగానే ఉంటుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వెతికింది అంటే రన్ టైం కూడా చాలా తక్కువ అండి. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో చక్కగా చూసేయచ్చు మూవీ చేయని, మిగతా వాళ్ళకి అసలు జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.